తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. విపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదన్న ఆలోచనలో గులాబీ పార్టీ ఉంది. అందుకే కాంగ్రెస్కు పట్టున్న ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలపై ఫోకస్ పెట్టింది. అక్కడ పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. సురేష్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో మరి ఆయా జిల్లాల్లో, ముఖ్యంగా ఉమ్మడి జిల్లాల్లో చూస్తున్నట్లయితే ఉమ్మడి నల్గొండ కావచ్చు, ఖమ్మం టు మహబూబ్ నగర్ ఇవన్నీ కూడా చూస్తున్నట్లయితే దాదాపు కాంగ్రెస్ తో ఎక్కువగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గాలు, దాదాపు వీటిలో ఈ జిల్లాలో కాంగ్రెస్ కు ఒక పట్టు ఎక్కువగా ఉన్న నేపథ్యం. అయితే గతంలో కూడా ఇక్కడ నుంచి గెలిచి పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు, ఆ స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ లో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ మరి ఈసారి ఆ ప్రభావం గతసారి గడిచినటువంటి ప్రభావం ఈసారి పడకుండా ఉండేందుకు బీఆర్ఎస్ బాస్ అయితే అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే నల్గొండ గురించి మనం మాట్లాడుతున్నట్లయితే నల్గొండలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి పూర్తిగా సిట్టింగ్ టికెట్లు కేటాయించారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కూడా 2014 ఎన్నికల దాకా కూడా జిల్లాలో ఆ పార్టీ గెలిచిన ఒక్క సీట్ కూడా ఆలేదు ఉన్నది. అది 2014లో డాక్టర్ కర్ముల నాగేష్ ఆ పార్టీకి అప్పుడు విజయం సాధించిన వ్యక్తి. సో 2008లో ఉప ఎన్నికలు జరిగిన ఆ తర్వాత పరిణామాలు కూడా మారిన నేపథ్యం కనిపించింది. అయితే ఇప్పుడు 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ సూర్యాపేట, సొమ్ముతుర్తి, ఆలేరు, భువనగిరి, మున్గోడు, నక్రికల్ ఈ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. అది సూర్యాపేట నుంచి జగదీష్ రెడ్డి, సొమ్ముతుర్తి నుంచి గ్యాదర్ కిషోర్, ఆలేరు నుంచి దొంగర సింత, భువనగిరి నుంచి పైరశేఖర్ రెడ్డి, మున్గోడు నుంచి పూసుకుంట ప్రభాకర్ రెడ్డి, ఇది నక్రికల్ నుంచి వేముల వీరేష్. సో వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీతో స్వల్ప మెజార్టీతో గెలిచిన వాళ్ళు, పెద్ద మెజార్టీలో గెలిచిన వాళ్ళే కాదు. సో ఈసారి మాత్రం కాంగ్రెస్ కూడా ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వాళ్ళ పట్టు సాధించాలని ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఆ మిర్యాలలో కాంగ్రెస్ నుంచి గెలిచిన భాస్కర్ రావు కొన్ని గులాబీ పార్టీలో కప్పుతున్న విషయం అయితే తెలిసిందే. 2018లో అదే పార్టీకి చెందిన టికెట్ పై గెలుపొందినారు. సో మరి ఆయన కూడా టికెట్ దక్కింది. ఇప్పుడు జిల్లాలో వరుసగా 5 ఎమ్మెల్యేలు వరుసగా 3వసారి కూడా గెలుపు కోసం ఇటు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎవరైతే ఎమ్మెల్యే మంత్రి జగదీష్ రెడ్డి కావచ్చు, గ్యాదర్ కిషోర్ కావచ్చు, ఆలయ నుంచి దొంగర సునీత కావచ్చు, పైరశేఖర్ రెడ్డి కావచ్చు, ఈ భాస్కర్ రావు కావచ్చు, వీరంతా కూడా హ్యాపీ విజయం సాధిస్తాం ఖచ్చితంగా అంటున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే గతంలో హుజూర్నగర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది. నగరికల్ నుంచి ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వీరందరూ కూడా అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తులే కావచ్చు. అయితే కాంగ్రెస్ లో మాత్రం ఈసారి నల్గొండ జిల్లాలో నల్గొండ నుంచి ఎక్కువ ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నల్గొండలో మనకు తెలుసు ఇప్పటికే మరి కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, వీళ్ళు కొత్తగా ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా అక్కడ నుంచి ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈసారి జిల్లాను వదులుకోవద్దు, ఖచ్చితంగా జిల్లాపై ఆధిపత్యం కాంగ్రెస్ పార్టీ ఉండాలి, ఆ రకంగా పోటీకి కూడా గట్టిగా తీస్తున్న నేపథ్యం. సో ఇంత కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు లోపల ఈ అంతర్యుద్ధాలు జరుగుతుంది. కానీ ఇప్పుడు మాత్రం పార్టీ పటిష్టత ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచాలనే ఉద్దేశంతోనే ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. సో యాదాద్రి నుంచి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు భువనగిరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ రెడ్డి ఆ బీఆర్ఎస్ వెళ్లడంతో సంస్థాగతంగా కొన్ని జిల్లాలో ఇబ్బందిగా ఎదురైన నేపథ్యం కనిపించింది. సో అలాగే ఎంపీ కోమటిరెడ్డి మధ్య కూడా అనిల్ ఏదైతే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన అనిల్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డికి మధ్య చాలా కాలంగా కూడా విభేదాలు ఉన్న నేపథ్యం. సో ఆ రకంగా కూడా మన కాంగ్రెస్ పార్టీలోకి మారడం ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యం. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డికి లలిచోటుగా ఉన్న నేపథ్యం కనిపించింది. పైరశేఖర్ రెడ్డికి కూడా అక్కడ ఉన్నటువంటి ఆయన స్వల్ప మెజార్టీ ఇచ్చిన నేపథ్యం. సో అనిల్ కుమార్ రెడ్డి చేస్తూ యాదవ్లో బీఆర్ఎస్ కొత్త బలం వచ్చింది అప్పుడు. సో అదంతా కూడా ఇప్పుడు 2023 ఎలక్షన్లో మాత్రం అది పనిచేయకపోవచ్చని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే మహబూబ్నగర్ లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. దాదాపు కాంగ్రెస్ పార్టీకి నల్గొండకు అనుకూలంగా మారనుందా అంటే కూడా ఖచ్చితంగా ఆ రకంగా చెప్తున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలమైన నేతలు దాదాపు ఉన్నారనుకోవచ్చు. ఒకటి అక్కడ గెలిపోవడం పక్కన పెడితే ఆ జిల్లాలో మొత్తం నియోజకవర్గంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య పోటాపోటీ ఎక్కువ ఉంటుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి వరకు కూడా కాంగ్రెస్ ఆధిపత్యమైన విషయం అందరికీ తెలిసిందే. సో 12 నియోజకవర్గాల్లో చూసినట్లయితే ముఖ్యంగా దేవరకొండ, నారాయణసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి, నగరికల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బలమైన క్యాడర్ గత ఎన్నికల్లో వీటిలో కొన్ని నియోజకవర్గాలు లోటం పాలైన విషయం తెలిసిందే. అయితే ఇందుకు ఉదాహరణగా కూడా చూపుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఒక్కో జిల్లాపై అధ్యయనం చేస్తున్నాడు, అక్కడ నేతల పరిస్థితిని సర్వే చేస్తున్నాడు. నల్గొండ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో సీనియర్ నేతలను పక్కకు తప్పించి కొత్త వారికి కూడా అవకాశం కల్పించాలన్న ఆలోచన నేపథ్యం. అయితే ఇందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు కూడా సహకరించాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు
టికెట్లు ప్రకటించిన నేపథ్యం దాదాపు కన్ఫర్మ్ అయినట్టుగా టికెట్లు సోషల్ మీడియాలో చక్కర కొడుతున్న పరిస్థితి. మరి ఇది ఆ పార్టీ మరి గతంలో ఇలాంటి రాజకీయాలతో అంతర్గత రాజకీయాలతో ఉంటుందా, లేకపోతే మరి వాళ్ళు అధిష్టానం చెప్పుకున్నట్టు నడుచుకుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ అవకాశం ఉంది. ఇంకా మన మహబూబ్నగర్ నుంచి మాట్లాడుతుంది. మహబూబ్నగర్ లో కూడా దాదాపు అలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పోటీ చేసిన లక్ష్మారెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా ఒకప్పుడు బాగా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున పార్టీ కోసం పనిచేసిన వాళ్ళే, మరి స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడించిన వాళ్ళే. సో ఇప్పుడు మాత్రం పార్టీకి పరిస్థితిని పూర్తిగా మారే అవకాశం ఉంది. ఇటు కొడంగల్, కోదిగి, ఆ పాత్రను నడుస్తున్నట్లయితే దాదాపు ఇవన్నీ కూడా కాంగ్రెస్ చేజిపించుకునేలాగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు మరి ఇప్పటికైతే దాదాపు పార్టీ పూర్తిగా ఒకవైపు అన్ని విధాలుగా కూడా గట్టి పోటీ చేసేందుకే. మహేందర్ రెడ్డి, అంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికీ కూడా సమన్వయం అనేది ఎప్పటికీ కూడా లోపం కనబడుతుంది. ఇప్పుడు కూడా సమన్వయంతో వెళ్తారా? సమన్వయం లేకపోవడం ఇప్పుడు కూడా కనబడే ఛాన్స్ ఉందా? సురేష్, నేతల మధ్య కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత లేక దాదాపు దశాబ్ద కాలం గడుపుతుంది ఉంటుంది. ఉమ్మడి పాలమూరులో చూసుకోవచ్చు మనం. ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ పార్టీ చిత్కాల పడిపోయిన కారణం కూడా ఈ ఐక్యత లేకపోవడమే అని చెప్పవచ్చు. వచ్చే ఎన్నికల్లో కూడా ఇప్పుడు పోటీ చేయాలని ఆశిస్తున్న నేతల మధ్య కూడా సఖ్యత లేదు అని, ఏదైతే ఎక్కడైతే సఖ్యత లేదో అదే బీఆర్ఎస్ బలంగా చేకూరుతుందని వారు బీఆర్ఎస్ కూడా భావిస్తుంది. ఆ రకంగానే ముందుకు వెళ్తుంది. ఆ రకంగా అధికారం చేయించుకోవాలి, ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలని చెప్తున్న నేపథ్యం. అయితే అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై చెప్పుకున్న స్థాయిలో కూడా వీళ్ళు ఇప్పుడు పోరాడరు. ఇటువంటి కారణాలు అయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా దెబ్బతినని ప్రజల్లో వెళ్ళిపోయిన విషయం. పరిస్థితులు దగ్గర తీసుకుంటాం. ఎప్పటికప్పుడు ఎన్నికలు సిద్ధం కావాల్సిన నేతలు అంతర్గత యుద్ధాలపై పోటీ చేయడం, దానిలో దృష్టి పెట్టడం, సరైన విధానాలతో వాళ్ళు అడుగు ముందుకు వేయకపోవడమే దీనికి ఒక కారణం అని చెప్పొచ్చు. ఈ పరిస్థితి అయోమయంగా మారడానికి కారణం కూడా అదే అని చెప్పొచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడి పదవులు స్వీకరించిన తర్వాత ఆ పరిస్థితులు కాస్త మెరుగుపడతాయని దాదాపు ఆశించారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చే నాటికి మరి సీట్ల కొట్లాటలు ఇన్ని కావాలనుగా ఉంది. ఇదే ఉమ్మడి పాలన గురించి మనం మాట్లాడితే ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు పోటీ చేసేందుకు ఆశావాహులు సిద్ధంగా ఉన్నారు. లిస్ట్ ఒకటి కన్ఫర్మ్ అని తెలుస్తుంది. మక్తల్ నియోజకవర్గం నుంచి శ్రీహరి ఏదైతే డిసిసి అధ్యక్షుడు ఆయన యువ నాయకుడు ప్రశాంత్ రెడ్డి మధ్య సఖ్యత ఏమాత్రం లేదు. మరి అది ఇటు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చేవారు. ఈ అధ్యక్షుల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే డిసిసి ఉపాధ్యక్షుడు ఎర్రశేఖర్ కు, అలాగే అక్కడ ఉన్నటువంటి పిసిసి ప్రధాన అనిరుద్ రెడ్డికి మధ్య పచ్చగడ్డేస్తే బగుమనేంత పరిస్థితులు ఉన్నాయి. అది కూడా కాస్త ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సఖ్యత ఎక్కడ ఉంది. మరి కొల్లాపూర్ లో చూసినట్లయితే అభిలాష్ రావుకు సీనియర్ నేత జగదీశ్వరరావు మధ్య ఆధిపత్యం ఎప్పటికప్పుడు ఉండేది. అది దాదాపు మీడియాకు వస్తున్నారు. ఇక మంత్రి చిన్నారెడ్డి, అలాగే యోజన అధ్యక్షుడు శివసేన రెడ్డి వచ్చే టికెట్ నాకంటే వాళ్ళంతా కూడా బహిరంగ ప్రకటించారు. అయితే ఒకరిపై ఒకరికి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటారు. దేవరకథలో మాత్రం మధుసూదన్ రెడ్డికి, ప్రదీప్ కుమార్ గౌడ్ కు, ప్రశాంత్ రెడ్డికి పూర్తిగా ఈ ముగ్గురికి ఎప్పుడు కూడా పార్టీ ఏ సందర్భం దొరికినా వాళ్ళంతా కూడా ఒక యుద్ధ వాతావరణం చేస్తారు వాళ్ళ వల్ల. సో ఈ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానాలు అయితే ఉన్నప్పటికీ మరి అంతర్గత యుద్ధంతో పోగొట్టుకుంటారు. అదే బీఆర్ఎస్ పార్టీ మాత్రం అవకాశంగా భావిస్తుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి అప్డేట్స్ ఇచ్చేందుకు.